ఏపీ కూటమిలో పాంచ్ పటాకా ఫైట్ మొదలైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కోసం రేస్ ప్రారంభమైంది. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు సీనియర్ లీడర్లు. అదే టైంలో మండలిలో క్రమంగా బలాన్ని పెంచుకుంటోంది కూటమి ప్రభుత్వం. మరి పాంచ్ పటాకాలో టికెట్లు దక్కించుకునే ఆ అదృష్టవంతులు ఎవరు? మండలిలో బలాబలాలు ఎలా మారబోతున్నాయి? మండలిలో లెక్కలు సరిచేస్తోన్న కూటమి ప్రభుత్వం. ఒకవైపు రాజీనామాలు, మరోవైపు కొత్త ఎన్నికలు. పెద్దల సభలో క్రమంగా మారుతోన్న సమీకరణాలు. ఏపీ పెద్దల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 58. మామూలుగా అయితే ఈ సభకు పొలిటికల్ గా పెద్ద ప్రయారిటీనే ఉండదు, కానీ ఏపీ రాజకీయాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. 2019లో 151 సీట్లతో వైసీపీ గెలిచినప్పుడు మండలిలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి అధికారంలోకి వచ్చిన అదే సిచ్యువేషన్ ఉంది. అధికారంలో ఎవరుంటే వాళ్లకు కంప్లీట్ ఆపోజిట్ గా మండలిలో బలాబలాలుంటున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రస్తుతం మండలిలో వైసీపీకి 30 మంది సభ్యులుంటే 6 రాజీనామా చేశారు. టీడీపీకి 9 మంది, జనసేనకు 1 కలిపి కూటమికి మొత్తంగా 10 మంది బలం మాత్రమే ఉంది. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మండలిలో వైసీపీదే పైచేయిగా ఉంటోంది. లెక్కల్ని సరిచేసే గేమ్ ఆడుతోంది కూటమి ప్రభుత్వం. వైపు వైసీపీ సభ్యుల రాజీనామాలు, మరోవైపు ఖాళీ అవుతోన్న స్థానాలను తన ఖాతాలో వేసుకుంటూ బలాన్ని పెంచుకుంటోంది కూటమి. అందులో భాగంగానే ఇప్పుడు మరికొన్ని స్థానాలు కూటమి ఖాతాలోకి చేరబోతున్నాయి. తాజాగా ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. పదవీకాలం ముగుస్తోన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు సీట్లకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. సంఖ్యాబలం ప్రకారం ఈ 5 సీట్లు కూటమికే దక్కనున్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమికి దక్కబోయే 5 సీట్లను ఎలా పంచుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జనసేనకు 1 గ్యారంటీగా ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించడంతో 1 జనసేనకు అనివార్యంగా కనబడుతోంది. మరి మిత్రపక్షాలు జనసేన, బీజేపీకి కలిపి 1 కేటాయిస్తారా, లేక జనసేనకు 1, బీజేపీకి మరొకటి కేటాయిస్తారా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. జనసేన, బీజేపీని పక్కన పెడితే టీడీపీలో రేస్ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలంతా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం వర్మ, బీద రవిచంద్ర, మోపిదేవి వెంకటరమణ, బుద్ధ వెంకన్న, వంగవీటి రాధ, పీతల సుజాత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లే కాదు, కొత్త పేర్లు కూడా తెరపైకి రావడం ఖాయం. రీసెంట్ గా రిటైర్ అవుతున్న వాళ్ళు కూడా రేసులోకి రావచ్చు. మరి పాంచ్ పటాకాలో సీట్లు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.